ఇంతకు ముందు కూడా వీళ్ళు ఒక 6 నెలల నుంచి కూడా ఇక్కడ టెంట్లు వేసుకొని నిద్రాహారాలు మాని ఇక్కడ మా ఫ్లాట్లు మాకు కావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. అప్పటికి కూడా మేము ఈ ఫ్లాట్లు పగలగొట్టక ముందు కూడా మేము వచ్చి సంఘీభావం తెలిపాము. తర్వాత కూడా ఈ రాత్రినే ఇలాగా కోర్టు స్టే ఆర్డర్ తెచ్చి ఇలాగా పగలగొట్టడం చాలా అన్యాయం. ఈ 42 ఫ్లాట్ల వాళ్ళు కూడా కడు పేదలు. ఎందుకంటే దాదాపు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఏరియాల నుంచి వచ్చిన బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు అక్కడ భూములు అమ్ముకొని రూపాయి ఆయన అయితే మాకు న్యాయం చేస్తాడని చెప్తున్నారు. మేము కూడా ఆయన్నే నమ్ముతున్నాము. ఇంతవరకు మాకు అవతల ఎవరు రాలేదండి. ఇప్పటి వరకు కూడా మేము ఎదురు చూస్తానే ఉన్నాం. ఇంకా వస్తారేమోనని. ఇల్లు అంతా ధ్వంసం నాశనం చేశారు. మరి వాళ్ళు ఆ రకంగా గుల్లగా పొడి చేశారు. బియ్యంతో సహా చూడు ఏ రకంగా అంతా నాశనం చేశారు. మరి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడున్నారండి? 2001లో రిజిస్ట్రేషన్ అయింది కదా. అయినప్పుడు మా భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినాయి అంటే మీరు రావాలి కదా. మరి మీరు ఎందుకు రాలేదండి? ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలా వచ్చారండి మీరు? అసలుకి 16 సంవత్సరాల తర్వాత వచ్చారు. మేము ఇంట్లో ఉండబట్టి 10 సంవత్సరాలు మేము కొనుక్కొని 25 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అందరూ? అంటే అన్ని డబుల్ పైపే రోడ్లు పోసుకొని కరెంట్ వేసుకొని ఇల్లు వాకిలు కొద్దిగా అన్ని శుభ్రం కట్టుకునేటట్టు రోడ్డు మీద మొక్క కదా కన్నేశారా? అసలు ఎందుకు రావట్లేదు? మాకు ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఎవరైనా ప్రభుత్వం ఇక్కడికి ఎందుకు రావట్లేదు? రావాలి కదా. అసలు తిన్నారా, ఉన్నారా, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ వాళ్ళు, మీకు ఏం జరిగిందని రావాలి కదా. మేము మా ఊళ్ళో కాడ ఎకరం పొలం ఉంటే అమ్ముకొని మెళ్ళల్లో అన్ని పెట్టుకొని కట్టుకున్నామండి. మా దగ్గర ఇప్పుడు 5 పైసలు డబ్బులు కూడా లేవు. 9 లక్షలు బాకీ ఉంది మా దగ్గర. మరి ఈ రకంగా నాశనం చేస్తే వాళ్ళు ఏం బాగుపడతారండి? అసలుకి మేము చిన్న సేవలు అండి. ఈ సేవల పట్ల పెద్ద పాములు జొరబడ్డాయి. మా ఈ చిన్న సేవలు మేము ఈ సేవల గుళ్ళో పాములు జొరబడ్డాయి. మరి దాటికి మేము తట్టుకోలేకపోతున్నాం కదా. మళ్ళీ ప్రభుత్వం మమ్మల్ని చూడాలి కదా. మరి మేము మాట్లాడకూడదు, మీరు చేయకూడదంటే మాకు ఓటేసి హక్కు మాత్రమే ఉందా? మాట్లాడే హక్కు మాకు లేదా? మరి మమ్మల్ని మీకు ఇలాంటివి చూస్తారనే కదా మీకు మేము ఓటేసుకునేది. మరి మా బాధ ఇంత బాధలు వచ్చిన తర్వాత కూడా మీరు రాకపోతే మాకెందుకండి ప్రభుత్వం? ఇప్పుడు మేము దాంట్లోనే ఉన్నాం. మరి మేము తెలీదా? వాళ్ళకి తెలుసు, కొంత సగం మంది కానీ తెలుసు, అందరికి తెలియకపోయినా కానీ. మరి మా పద్ధతులు మాకు ఇలా జరుగుతున్నప్పుడు అసలు దాని వెనకాల ఎవరు ఉన్నారనేది మీరు బయటకు లాగాలి కదా. మేము సామాన్యం, మేము లాగలేము, మా దగ్గర రూపాయి లేదు. మరి మీరు లాగాలి కదా. అసలు మాకు ఇక్కడికి రాకపోవడానికి కారణం కూడా ఏంటి? ముందు ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం అనే వాళ్ళు రావాలి కదా. అసలు ఏంటమ్మా, ఏం జరిగింది, ఏంటి మీరు చేయింది తర్వాత మాట్లాడుకుందరు కానీ అసలు రావాలి కదా. మీరేమైనా నిసారిచ్చారా? అంటే మేము జెండాలు పట్టుకొని తిరిగే వరకేనా మాకు? మేము ఓటేసే హక్కు మాత్రమే మాకుందా? అడిగే హక్కు, బాధపడే హక్కు, మిమ్మల్ని మేము న్యాయం కోరే హక్కు మాకు లేదా? మరి మా ఇల్లు వాకిలు ఎవరు కట్టిస్తారండి? మేము ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండాలా? 3 కుటుంబాలు నాశనం. 45 కుటుంబాల్లో ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉన్నాం. మేము 3 ఉన్నాం. ఈ 42 ఫ్లాట్ల వాళ్ళు ఒక్కళ్ళు కూడా రూపాయి ఉన్నోళ్ళు లేరండి. అందరూ కష్టం చేసుకునేవాళ్ళే. మేము ఆటో తోలుకొని బతికేవాళ్ళం, తాపీ పని చేసుకొని బతికేవాళ్ళం, అంతా వర్కులు చేసుకొని బతికేవాళ్ళమే మేము. మరి మా రూపాయే కావాలా వాళ్ళకి? మా పొట్లే కొట్టాలా? మేము గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు మేము ఇల్లు కట్టుకున్నాం, ప్లాన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఉన్నాయి. మాకు ఎటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టలేదు, ఎటువంటి నోటీసులు మాకు జారీ చేయకుండా మా ఇల్లు వచ్చి కూల్చేశారని మా బాధలన్నీ మేము చెప్పుకున్నామండి. మెయిన్గా ఏంటంటే ఆ సొసైటీ మీద సిబిఎన్ ఎంక్వైరీ వేయించమని చెప్పామండి. అదొక ఫేక్ సొసైటీ. ఆ సొసైటీ మీద సిబిఎన్ ఎంక్వైరీ వేయిస్తానని సార్ చెప్పారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నిలబడి ఇక్కడ వరకు వచ్చి మాకు అండగా ఉన్నందుకు చాలా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మేము ఎవరి సొమ్ము తీసుకోలేదండి. మేము కష్టపడి మేము రూపాయి కూడబెట్టుకొని మేము కొనుక్కొని 25 లక్షలు బ్యాంకు లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాం. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఈరోజు జగన్ సారు భవానీపురం జోజినగర్లో ఈ 42 ప్లాట్లకి మద్దతు కలిపారు. సో న్యాయస్థానంలో పోరాడడానికి ప్రతి ఒక్క న్యాయం జరగాల వీళ్ళకి అని ఆయన ప్రామిస్ చేశారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఈ 42 ఫ్లాట్లు చాలా అన్యాయంగా కోల్పోయింది. అన్ని కోర్టులో ఓడిపోయారు వాళ్ళు. లాస్ట్కి అన్ని కోల్పోయిన టైంకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని లాస్ట్ ఫైనల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఈరోజు కూడా ఏంటంటే న్యాయం జరుగుతుందా లేదా. సో ఈ విధంగా ఈ గవర్నమెంట్ ఎటువంటి నోటీసు లేకుండా, పైగా నోటీసెస్ జారీ చేయకుండా కూల్చివేయడం చాలా తప్పు. Demolition is against to the law without when the interim order is in the pending of behalf of the Supreme Court bench. So ఈ విధంగా చేయడం చాలా తప్పండి. జగన్ సారు మాజీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ని అటాచ్ చేశారు మాకు.
సో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని విల్ ఫైట్, విల్ స్టాండ్. కమిటీ ఏమైనా ఏపిస్తామని చెప్పారా? సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని ఖచ్చితంగా చెప్పారు సార్. సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఖచ్చితంగా మేము నమోదు చేపిస్తాము. దీని వెనకాల ఎవరు ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నా విడిచిపెట్టేది లేదు. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద కోర్టు న్యాయస్థానంలో దోషులుగానే నిలబడడానికి అందరూ పోరాడతాం. ఖచ్చితంగా లీగల్ టీం కంపల్సరీ మేము పోరాడతాం. వైఎస్ఆర్సీపీ లీగల్ టీం వీళ్ళకి 42 ప్లాట్లకి ఖచ్చితంగా అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లోకేశ్వరి, మాది మూడో నెంబర్ ఫ్లాట్ అండి. 2001లో ఈ స్థలాన్ని మా తల్లిదండ్రులు అబ్దుల్ మసీద్ అనే వ్యక్తి దగ్గర కొనుక్కున్నారండి. 2007లో నాకు పసుపు కుంకలు కాని కింద ఇచ్చారు. 2016లో నా భర్త నేను కష్టపడి 15 లక్షలు పెట్టి ఇల్లు బిల్డింగ్ ప్లాన్ పక్కా ప్లాన్తో ఇల్లు కట్టడం జరిగిందండి. అయితే డిసెంబర్ 3వ తారీఖున ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మా ఇల్లు కూర్చడం జరిగిందండి. అప్పటికప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా సామాన్లు కూడా అందులో పడేసి మా ప్రాణం భయంతో పరిగెత్తుకుని వెళ్ళామండి. తీరా చూస్తే వచ్చేపటికి మా ఇల్లు అంతా కూలిపోయిందండి. మాకు ఎంత నష్టం, మాకు తీరలేని నష్టం అండి. మాకు ప్రభుత్వం జగనన్న గారి అండగా ఉండి మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమండి. మా దగ్గర నుంచి మా ఇల్లు లాగేసుకోవడం వల్ల మేము ఇంకా దిగువ స్థాయికి చేరిపోతాం. మాకు దాని ద్వారా వచ్చే రూపాయే కదండి. మాకు మీ అందరికీ తెలుసు కదా, ఇల్లు అనేది మధ్యతరగతి కళ అండి. జగన్ గారు రావటం వల్ల ఈరోజు మాకు కొండంత ధైర్యం వచ్చిందండి. మా బ్రతుకులకి ఉన్న భయం కాస్త జగన్ గారు రావటం వల్ల పోయిందండి. ఎందుకంటే మా ఇల్లు 3వ తారీఖు పడగొట్టారు. ఈ రోజుకి 14 రోజులైంది. అలా అప్పుడు ఈ రోజుకి వరకు ఎమ్మెల్యే గారు కానీ మన సీఎం గారు కానీ ఎంపీ గారు కానీ మాకు ఎటువంటి మద్దతు చేయలే. పిలిచారు, చేస్తాను మేము నెక్స్ట్ శుక్రవారంకి ఏదో ఒకటి అసలు కమిటీ వేయడం ఏదో ఒకటి చేస్తా అది ఇదని చెప్పారు. కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఈ రోజు వరకు సీఎం గారి తరపు నుంచి నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాను సార్. నేను ఇంకొక 6 లోపలికి సిఏ గారు 4 పోలీసులు వచ్చి డిఎస్పీ గారు పిలుస్తున్నారని బయటికి తీసుకెళ్ళి డిఎస్పీ గారు నన్ను ఇది సీఎం ఆఫీసు, మీరు ఎక్కువ మాట్లాడితే కుదరదు, లిఫ్ట్ చేస్తాం అది ఇది అన్నారు సార్. నేను సరే సీఎం ఆఫీస్ అని వచ్చాను సార్. కానీ మేము అందరం కలిసి మా గోడు మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్తే సీనన్న గారు మమ్మల్ని జగనన్న దగ్గర తీసుకెళ్లారు. మాకు ఆ రోజే మాట ఇచ్చారు, నేను వస్తా, మీకెందుకు కొండంత అండగా నేను మీతో ఉంటా అని జగన్ గారు అన్నారు. అదే అన్నమాట ప్రకారం ఈరోజు జగనన్న వచ్చారు, మాకు కొండంత భరోసా ఇచ్చారు. మీకెందుకు, మీకు తోడుగా నేనున్నా. మన ప్రభుత్వం వచ్చిన రోజు మీకేం కావాలో అది నేను చేసి పెడతా, ఎంక్వైరీ చేస్తా, ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్కరిని బయటికి లాగుతా. మీరు అసలు భయపడొద్దు, నేనున్నా అని జగనన్న మాకు భరోసా ఇచ్చారండి. ఈరోజు రావడం వల్ల మా అందరికీ కొండంత ధైర్యం వచ్చిందండి.